ఫ్రెండ్స్, ఇవాళ మనం ది హార్ట్ ఆఫ్ ది సీ, సముద్రపు కాయ, గుండెకాయ ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మూవీ స్టార్ట్ అవగానే మనం 1850కి వెళ్ళిపోతాం. మొదలెట్టగానే వాడు ఆయిల్ డబ్బాలు తీసుకుని పామ్ ఆయిల్ పోస్తా ఉంటాడు. అంటే ఆయిల్ తో స్టార్ట్ అయ్యిద్ది. నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ అదే సంకేతం వాడు ఇచ్చాడు. జిడ్డుగడి సినిమా మొత్తం ఆయిల్ చేసి పడేశాడని చెప్పి. ఇప్పుడే మనకు ఒక రైటర్ ని చూపిస్తారు. రైటర్ అంటే ఈ సినిమాకి కాదు, 1850లో ఆ టైంలో ఉన్న ఒక రైటర్. కథలు చెప్తుంటాడు. అయితే వీడు ఈ ఊళ్ళో ఉండేవాడు కాదు, ఈ ఊళ్ళో ఒకరిని కలవడానికి వచ్చి ఉంటాడు. రైటర్ అలా వెళ్ళి పక్కింటి తలుపు కొడతాడు. అంటే ఈవిడ మామూలుగా సామాన్లు అవి ఇవి అమ్ముతూ ఉంటుంది. వీళ్ళు ఇల్లే షాప్ లెక్క కూడా. ఈవిడ వచ్చి పొద్దున పూట వచ్చావు, మిడ్ నైట్ ఇలా రాకూడదు, తప్పు వెళ్ళిపో అని చెప్పి అంటుంది. అంటే షాప్ క్లోజ్ చేసామని చెప్పి. అప్పుడు ఈడేదో పేపర్ మొక్క తీసి అద్దం మీద పెడతాడు. అంటే సామాన్లు అవి కొనుక్కు సావడానికి రాలేదు, ఇంకో పని మీద ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే ఈవిడ తలుపు ఓపెన్ చేసిద్ది. ఇతను లోపలికి వస్తాడు. నిజానికి ఇతను ఇంట్లో ఈవిడిని కలవడానికి కాదు, ఈవిడ హస్బెండ్ ని కలవడానికి వచ్చి ఉంటాడు. ఈవిడ యొక్క హస్బెండ్ నేమో థామస్. ఇతనే అతను. మన రైటర్ ఇతని దగ్గర నుంచి, అదే థామస్ దగ్గర నుంచి ఒక కథ వినడానికి వచ్చి ఉంటాడు. అంటే మన థామస్ అదే ఇతని ముసలాయిన దగ్గర ఒక కథ ఉందనమాట. ఆ కథ వినడానికి వచ్చాడు. ఇతను వచ్చి చాలా మర్యాదగా హాయ్ అండి అని చెప్తాడు. ముసలోడేమో అదే బెప్పం, ముందు ఆ టోపీ తీస్తావు, ఇప్పుడు నువ్వు ఆ మ్యాజిక్ ఏమైనా చేసి నా దగ్గర ఉన్న సామాన్లన్నీ మాయం చేసి వచ్చావు అనుకో, నేను ఇల్లు అమ్మేసి అడుక్కు తినాల్సి వస్తుంది. అయినా నీకు సిగ్గు లేదంట, ఊళ్ళో కథలే లేవా ఏంటి, నన్ను కలవడానికి వచ్చావు అని అంటే, మనోడేమో మీ దగ్గర ఒక స్పెషల్ కథ ఉందన్న విషయం నాకు తెలుసు, నాకు ఆ కథ చెప్పండి. ఉత్తికి చెప్పాల్సిన పని ఏం లేదు, డబ్బులు ఇస్తానుగా, కట్ట డబ్బులు తెచ్చా చూడండి అని చెప్పి డబ్బులు ముందు పెడతాడు. మన థామస్ అంకుల్ అదే ఇతను ఆ డబ్బులన్నీ చూసి, నువ్వు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ కి తిరిగావంటే ఓ పుస్తకాలు అమ్మే షాప్ వస్తుంది, అక్కడికి పో, అన్ని పుస్తకాలు నీట్ గా చదువుకో, ఏది నచ్చితే అది కాపీ పేస్ట్ చేసేయి. లేదు నేను చెప్పాలనుకున్న కథే కావాలన్నా అది కూడా రకరకాలుగా ఎవడెవడో ఏదో చెప్పి అచ్చులు వేసేది, అది తీసుకోపో అని అంటే, ఇతనేమో నీ కథ నువ్వు చెప్తావనే కదా ఇక్కడికి వచ్చింది, ఎవడో చెప్తే ఎందుకంటాను, ఇంట్లో ఉండి పిచ్చోడైపోయినట్టున్నావు, అప్పుడప్పుడు బయటికి పో. ఆ మాట వెనుకనే థామస్ కి కోపం వచ్చేసి బయటకి పోగా చెవిటి సచ్చినాడు అని అనగానే, ఇది ఎవడో మరి చండాలుడ్లా ఉన్నాడని చెప్పి ఆ డబ్బులు ఆ కట్ట తీసుకుని ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటాడు బయటికి. అప్పుడే వాళ్ళ వైఫ్ వచ్చి ఆపేసి, ఆగండి లోపల ఏం జరుగుతుంటుందో నాకు బాగా తెలుసు, ఆ శాడిస్టోడ్ అంతే, ఎవరితో సరిగ్గా మాట్లాడి సావడు, నేను చెప్పేది వినండి, మా హస్బెండ్ ఏమన్నా మిమ్మల్ని అంటే ఫీల్ అవ్వద్దు, ఇప్పుడు దాకా ఆ కథ గురించి ఎవ్వరికి చెప్పలేదు, చాలా మంది వచ్చి అడిగారు, ఒక్క ఎవరికో చెప్పేదండి, నేనే 100 సార్లు అడిగాను, నాకే చెప్పలేదు ఇప్పుడు దాకా, అంత ఈజీగా ఇంకా ఒకసారి అడగగానే ఏం చెప్తాడు, ఇంకా చెప్పండి నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి ఆవిడ హస్బెండ్ ముందు కూర్చొని, ఏవండి గత కొన్ని నెలల నుంచి అడక్క తింటున్నాం, మీరు చేసే ఈ ఆర్ట్ గ్యాలరీ సామాన్లన్నీ అమ్మలేక సస్తున్నాను నేను, నాకు తెలుసు మీకు ఆ కథ చెప్పాలంటే కొంచెం భయంగా ఉండొచ్చు, బాధపడతాదని చెప్పి, కానీ మనం ఏం చేయలేము, బాధ కంటే బువ్వ ముఖ్యం ఇక్కడ, నా కోసం చెప్పాల్సిందే అంటే ఇతనేమో నేను చెప్పలేను అంటాడు. ఈవిడేమో చిన్నగా అడిగాను కదా అని చెప్పి చెనక్కాయ అసలు ఏమాక మూసుకొని చెప్పాడికి, వాడిని పంపిస్తాను నాగని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది పంపించడానికి. అంటే పాపం డబ్బులకి బాగా కష్టంగా ఉందంట. కష్టంగా ఉంది ఓకే, అంటే స్టార్టింగ్ లో మన రైటర్ ఉన్నాడు కదా, వాడేమో కస్టమర్నే కదా వచ్చింది, అంటే కస్టమర్ కదా అనుకుందా అతన్ని. ఒకవేళ నిజంగా కస్టమర్ అయితే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు అన్నప్పుడు నైట్ ఏంది పగలేంది, వాడు ఏదో కొనుక్కోడానికి వచ్చాడు, అది ఇస్తే డబ్బులు ఇస్తాడు, ఆస్తులే విలువలా, అంత గొప్ప విలువలా విలువే, షాప్ తర్వాత అసలు ఓపెనే చేయనని చెప్పి, దాని తర్వాత వాళ్ళ హస్బెండ్ ఒప్పించేశాక అతని దగ్గరికి వచ్చిద్దా లోపల పదా అని చెప్పి లోపల తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇతను చెప్తాడు, సో ప్రశాంతంగా కూర్చొని విను, నేను కంటిన్యూగా నా కథని చెప్తూనే ఉంటాను, నువ్వు ఎక్కడైతే కథ వింటూ భయం వేసేసి ఫిట్స్ వచ్చేసి ఇంకాసేపట్లో సస్తానేమో ఈ కథ వింటే అని నీకు అనిపించినప్పుడు నువ్వు చెప్పు, ముందే చెప్పు, ఈ మధ్యలోనే ఫిట్స్ వచ్చి పోమాక, నేను సేవాన్ని ఎత్తకపోలేను, నువ్వు ముందే చెప్తే అక్కడితో ఆపేస్తాను అని అలా స్టార్ట్ చేస్తాడు. ఇది నా లైఫ్ లో జరిగిన అత్యంత భయంకరమైన ఇన్సిడెంట్, నేను పెళ్ళైనప్పుడే మళ్ళీ అంతగా భయపడ్డాను, జాగ్రత్తగా విను అని చెప్పి 1810వ ఏడాదికి వెళ్ళిపోతాడు. అంటే ఆ 18వ శతాబ్దం ఆ టైం అప్పుడు ఏమో మరి నాకు తెలీదు, పామ్ ఆయిల్ చెట్లు ఇంకా కనిపెట్టలేదేమో, పామ్ ఆయిల్ లేకపోవడం వల్ల శనగ నూనె కూడా వాడి సావడం వచ్చి సావలేదేమో వీళ్ళకి, వేల్ ఆయిల్ ని తీసేవాళ్ళు. అంటే షిప్పులు వేసుకొని ఇలా పెద్ద పెద్ద షిప్పులు వేసుకొని సముద్రం లోపలికి వెళ్ళిపోయి పెద్ద పెద్ద వేల్స్ తిమింగళాలు అవన్నీ ఉంటాయి కదా, వీళ్ళు పోయి తిమింగళాలని బట్టి శనగల గ్రైండర్లో వేసినట్టు ఆ వేల్స్ ని తిమింగళాలని గ్రైండర్ లో పడేసి అందులో నుంచి ఆయిల్ తెస్తాదంట. అది ఏం ఆయిల్ నాకు తెలీదు, అప్పట్లో దాని డిమాండ్ బాగా ఎక్కువగా ఉండేదంట. సో చాలా మంది ఇదే ఫీల్డ్ లోకి వచ్చేస్తూ ఉండేవాళ్ళు. ఆ టైంలో ఒక పెద్ద బిజినెస్ గా చేంజ్ అయిపోయింది. మొత్తం వేలంతా ముందు దాని నుంచి ఆయిల్ తెస్తారు, దాని తర్వాత మార్కెట్ లో మిగిలిన మీట్ అంతా అమ్మేస్తారు, దాని ఎముకలను కూడా ఎత్తపోయి దేనికోసం వాడుకుంటూ ఉంటారు, ముళ్ళులు కూడా వదిలేవాళ్ళు కదా లాస్ట్ కి దాని లోపల ఉన్నవి, అంత డిమాండ్ ఉండేది దానికి. అసలు డిమాండ్ బాగా ఎక్కువైపోయి లాస్ట్ కి ఇల్లు బెట్లండే ఆన్లైన్ బెట్టింగ్ కూడా వేసేవాళ్ళంట దీని మీద. చాలా షిప్పులు పోతుంటాయి, అంటే వేల్స్ ని వీటన్నిటిని చంపిడడానికి ఏ షిప్పు ఎక్కువ తిమింగళాలని తీసుకొని వస్తుంది అనే విషయం మీద బెట్లేసి ఉండేవాళ్ళు. అలా ఉండేది వీళ్ళ హవా. అయితే ఇప్పుడు మనం అవెన్ ని చూస్తాం. అవెన్ ఎవడు, థోర్, ఈడే మనోడే హీరో. షాక్ అవ్వమాకండి, ఎందుకంటే ఇంకాసేపట్లో ఇంకా షాకులు వస్తాయి, స్పైడర్ మ్యాన్ కూడా వస్తాడు, హాలీవుడ్ లో ఉన్న పెద్ద పెద్ద హీరోలందరూ వస్తారు. అయితే మన ఆలివ్ గాడు ఇక్కడే పనిచేస్తుంటాడు, పెళ్లి కూడా అయిపోయింది, మంచి వైఫ్ కూడా ఉందంట, మంచి కపుల్ అంట, ఎంతో ఆనందంగా సంతోషంగా పెళ్ళైన కపుల్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి చూపించడానికి తెగ ట్రై చేస్తాడు కాసేపు.
అయితే మనోడు ఎక్కడే పని చేస్తాడంటే తెలిసిందే కదా, ఇంకా ఆయిల్ తీసే కంపెనీయే. మనోడు చాలా పెద్ద కంపెనీలో పని చేస్తాడంట. ఇప్పుడు వాళ్ళ వైఫ్ తో ముచ్చట్లన్నీ కంప్లీట్ అయ్యాక ఆడి కంపెనీకి వెళ్తాడు. కంపెనీకి వెళ్ళాక కంపెనీ మేనేజర్ అక్కడ కూర్చొని ఉంటాడు. అంటే మనోడు ముందే పిలిపించి ఉంటాడండి. పిలిపించి నెక్స్ట్ టాస్క్ ఏంటో చెప్తాడు. అదేంటంటే ఈసారి వాళ్ళ కంపెనీ వాళ్ళు సముద్రం లోపలికి ఈ వేల్స్ ని పట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న షిప్పుల్లోని బాగా ఎక్స్పెన్సివ్, ఎంతో డబ్బులు పెట్టి కొనుక్కున్న షిప్ ను పంపించాలనుకుంటున్నారంట. సో మనం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టబోతున్నాం, ఇంకా ఎక్కువ తిమింగలాలు కావాలి అని చెప్పాక లాస్ట్ గా ఏమంటారంటే, ఇప్పుడు ఈ షిప్ కి మేనేజర్ నిన్నే చేసాం మేము, పండగ చేసుకోని అనగానే మనోడికి ఒళ్ళు మండిపోద్ది. గుండుగా నువ్వు పెట్టే టెన్షన్ కి నా బొచ్చు కూడా నీ గుండులో తయారయ్యేలా ఉంది. అసలు ఎన్నిసార్లు ప్రతిసారి చెప్తుంటావు, వెళ్ళినప్పుడల్లా నువ్వు కెప్టెన్ అవుతావు, నెక్స్ట్ నువ్వే కెప్టెన్, ఇప్పుడేమో మేనేజర్ అవుతున్నాను అంటున్నావు. నీకు ఎకసకాలుగా ఉందంట. ఒక్కడికి వచ్చి సావదు మళ్ళీ పని, ఎవడెవడనో కెప్టెన్ చేస్తావు, వాళ్ళకి ఏం చేయవు, నేనే చేస్తాను పనులన్నీ, మళ్ళీ నేను మేనేజర్ అవుతాను. దానికి తాత ఏమంటాడంటే, తమ్ముడు ఇప్పుడు ఇంత పెద్ద కంపెనీ ఉంది కదా, ఈ ఇంత పెద్ద కంపెనీలోంచి ఇప్పుడు నేను ఉద్యోగం మానేసానుకో మొత్తం కంపు పట్టిపోద్ది, నీతో పాటు అందరూ అడుక్కు తింటారు, అది నా లెవెల్ ఈ కంపెనీలో. కానీ నేను ఎవరిని మేనేజర్ కంటే పెద్ద పోస్ట్ నాకు ఎప్పుడైనా వచ్చిందా? లేదు. ఇప్పుడు నేను బాగా చేశాను కదా అని చెప్పి సడన్ గా ఈ కంపెనీకి ఫౌండర్ అయిపోతానా? లేదే. కంపెనీ పెట్టిన పెద్దోడు ఒకడు ఉన్నాడు, ఆ గాలోడిదే ఈ కంపెనీ. మన దరిద్రం కొద్దీ ఆ గాలోడికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకునే కెప్టెన్ చేస్తానని మూల కూర్చొని ఏడుతున్నాడు. వాళ్ళ కొడుకు కూడా బయట కూర్చున్నాడు. కావాలంటే చూడు శుభ్రంగా పౌడర్ రాసుకొని షిప్ దోస్తా నేనని చెప్పి ఇందాలంటే గోల్ చేస్తున్నాడు. షిప్ తోయడం కాదు, పైకి ఎక్కి నడుపుతా కదా అని చెప్పి సైలెంట్ చేసి అక్కడ కూర్చోబెట్టాను. ఓకే, నువ్వు ఎలాగో మంచోడు అని నాకు తెలుసు, నేను కంపెనీ వాళ్ళకి ముందే చెప్పి పెడతా, నెక్స్ట్ టైం మాత్రం నువ్వే కెప్టెన్, ఎవడు ఏమన్నా నువ్వే కెప్టెన్ అంటే మనోడైతే ఇవన్నీ విని విసుగొచ్చేసి నేను పోతానా, నాకేం వద్దంటే వెంటనే ఆపేసి, ఓకే నువ్వు మేనేజర్ అయినా కెప్టెన్ కి ఇచ్చేంత జీతమే నీకు ఇస్తాను, ఓకేనా అంటే ఇంకా ఏం చేస్తాడు, ఎట్టకేలకు అటు ఇటు తిరిగినా అదే కదా పాయింట్, నిజమైన పాయింట్. అసలే లేతగా పెళ్లి అయింది ఇడికి అని మునికి మాల్దీవ్స్ వెళ్లాల్సి వస్తుంది, దాని తర్వాత లే లడాక్ ట్రిప్కి వెళ్లాల్సి వస్తుంది. ఇదేదో మన ఫ్యాంటసీలా ఉంది, వదిలేండి. ఇంకా ఓకే చెప్పి దానికంటే ముందు అదిగో తెల్ల కాగితం మీద సైన్ చేస్తావు నువ్వు, నేను మొత్తం రాసి పెట్టుకుంటా, నెక్స్ట్ టైం నువ్వు నన్నే కెప్టెన్ చేస్తావని దాని మీద సైన్ చెయ్యి అని అనగానే సైన్ చేస్తాడు. మనోడు కూడా ఇంకా ఓకే చెప్పి సామాన్లని డబ్బాకి ఎత్తుకున్నాడు. అయితే వీళ్ళ వైఫ్ ఏమో సాడ్ గా ఉంటుంది. చెప్పాను కదా లేత పెళ్లిలో స్టార్టింగ్ అంతా లేతగానే ఉంటది, అంటే మొదలడానికి టైం పట్టింది. ఇప్పుడు నువ్వు నాకు ఖచ్చితంగా ప్రామిస్ చెయ్యి, నీకు అసలు ఏం అవ్వకుండా కాలు చేతులు ఎరగొట్టుకోకుండా జాగ్రత్తగా పని చేసుకుని వస్తావని ప్రామిస్ చెయ్యి అంటుంది. కొత్తగా అయిన పెళ్లి కదా, గంట సేపు ప్రామిస్ చేస్తాడు. ఇప్పుడు గంట ప్రామిస్ చేశాడుగా, దానికి గుర్తుగా లాకెట్ ఒకటి మెడలేస్తుంది. కట్ చేస్తే జార్జ్ ని చూస్తాం. జార్జ్ అంటే మన కెప్టెన్, అదే కంపెనీ ఓనర్ వాళ్ళ కొడుక్కి కంపెనీ ఓనర్ చెప్తూ ఉంటాడు, కొడక మొన్న నైట్ టైటానిక్ మూవీ చూసి షిప్ నడుపుతా డాడీ అని ఎగురుకుంటా వచ్చావు. ఓకే మనకు షిప్పులు చాలా ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు నో చెప్తే మీ మమ్మీ నన్ను ఎక్కి తొక్కిద్ది కాబట్టి నిన్నే కెప్టెన్ చేయమని కంపెనీలో చెప్పాను. దయచేసి ఆ టైటానిక్ మూవీ క్లైమాక్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకోకుండా నడుపుతామి. నువ్వు నా నేమ్ చెడగొడతావని బాధలేదు, షిప్ చెడగొట్టమాక. ఇంకా వెళ్లే వాళ్ళు మన కెప్టెన్ మేనేజర్ అందరూ వెళ్తూ ఉంటారు. వాళ్ళ బంధువులంతా వచ్చి షండ్ ఆఫ్ ఇస్తారు. అలా మొత్తం అంతా జరుగుతూ ఉంటది. అప్పుడే మనం అక్కడ ఒక పిల్లోడిని కూడా చూస్తాం. ఆ పిల్లోడిని ఏమో థామస్ అనమాట. థామస్ అని మర్చిపోయింది. సినిమా స్టార్టింగ్ లో ముసలోడు కథ చెప్తున్నాడు కదా, ఆడు ఉన్నాడు ఇందులో. అయితే ఈ పిల్ల థామస్ ఎవడో కాదు, మన స్పైడర్ మ్యాన్. అయితే మన స్పైడర్ థామస్ మ్యాన్ గడు ఫస్ట్ టైం వెళ్తున్నాడు అనమాట ఈ షిప్ ఎక్కి ఇలా వేటకి వెళ్ళడం. ఇప్పుడే మనం ఈ షిప్ లో ఓవెన్ గడి చిన్ననాటి ఫ్రెండ్ ని కూడా చూస్తాం, హాలీవుడ్ ఫేమస్ హీరో, పేరు నాకు తెలీదు. దీని తర్వాత మేనేజర్ కెప్టెన్ ఇద్దరు ఫస్ట్ టైం షిప్ లో కలుసుకుంటారు అనమాట. కలుసుకున్న తర్వాత మనోడు చాలా మంచిగా కెప్టెన్ తో మాట్లాడుతూ, ఈసారి మనం చాలా తిమింగలాలు అన్ని ఎక్కువ పట్టి వద్దాం, పెద్ద షిప్ ఇచ్చారు మనకని చాలా నీట్ గా డీసెంట్ గా మాట్లాడతాడు. ఈ కెప్టెన్ గాడేమో ఓవర్ యాక్షన్ చేస్తాడు. నువ్వేంటో నాకు చెప్పేది, నాకు తెలియదు ఇది మంచి షిప్ అని, మా షిప్ ఇది, మా మమ్మీ పాప షిప్ ఇది, లోపలికి వెళ్ళి లెక్కలు చూసుకో, షిప్ ఎలా నడపాలి నాకు తెలుసు అని అంటాడు. ఇంకా గొడవ అవుతాయని తెలుస్తుంది అక్కడ వీళ్ళిద్దరి మధ్య. ఇలా షిప్ స్టార్ట్ అయిపోయింది. షిప్ కొంచెం ముందుకెళ్ళాక, కొంచెం డిస్టెన్స్ వెళ్ళాక ఎక్కడో ఇరక్కపోయింది, దేనికో అడ్డం పడింది, ముందుకెళ్ళట్లేదు అని తెలుస్తుంది. కెప్టెన్ కి ఏమో అసలు ఏమవుతుందో ఏం అర్థం కావట్లా. టైటానిక్ లో ఇంత తొందరగా అది మునిగిపోదు, ఐస్ బర్గ్ కూడా ఇంకా అడ్డం కూడా రాలేదు, అప్పుడే షిప్ ఎందుకు ఆగిపోయింది అసలు అని చెప్పి చూస్తూ ఉంటాడు. మనోడికి అన్ని తెలుసు, మనోడికి పెద్ద ఎక్స్పీరియన్స్. టప్ప అందరికి ఏమేం పని చేయాలో చెప్పి అలా స్పీడ్గా వెళ్ళిపోయి కాసేపట్లో సోలోగా మొత్తం షిప్ కి ఏం కాకుండా సైడ్ నుంచి వెళ్ళిపోయేలా మేనేజ్ చేసి బాగు చేసి కదిలేలా చేస్తాడు. కెప్టెన్ ఏమో షిప్ కింద ఏదో ఆగిపోయింటే ఇటు పైన ఎందుకు అటు ఇటు తిరుగుతాడు, అసలు ఈ విషయం వీడికి అర్థం కావట్లా. వాడు అట్లా కాసేపటికి అలా పైన అటు ఇటు ఎగేయడానికి షిప్ మళ్ళీ మామూలుగా అయిపోద్ది. అందరికి ఏం పని చేయాలో కూడా మనోడే చెప్తూ ఉన్నాడు. దాంతో కెప్టెన్ కి ఒళ్ళు మండిపోతుంది, కోపం వచ్చేసింది అనుకుంటాడు. ఇంత పెద్ద టోపీ పెట్టుకొని తిరుగుతున్నాడు, టోపీలు అమ్మేవాళ్ళ కనిపిస్తున్నాడు ఇక్కడ. నేను వీడికి ఇలా కాదని నైట్ అయ్యాక అలా కూర్చొని తింటూ మనోడిని ఎక్కిస్తా ఉంటాడు. నువ్వు ఒక
పేదోడివి, పేద పిల్లోడివి, పేద పర్సన్వి, పేదవి, నీ దగ్గర తినడానికి డబ్బులు లేదు, ఉండడానికి ఏం లేదు అని అది ఇది అంటూ ఉంటాడు. వీడికంటే మనోడిగా జీతం ఎక్కువ ఇస్తాడు అన్న విషయం కూడా ఇది తెలియదు. ఇంకా అలా ఏదో అంటూ ఉంటాడు. ఇంకా ఏం చేస్తాడు, అంత మించి ఏం అనలేడు. ఏమన్నా అంటే మళ్ళీ షిప్ నడపడం కూడా మనోడు సరిగ్గా కాదు. కెప్టెన్ కి మనోడు కోపంగా చూసి ఏదో గొడవ ఎందుకు లేని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ చూస్తే మనోడు సైలెంట్ కూర్చో ఉంటాడు. కెప్టెన్ ఉన్నాడు కదా అని చెప్పి కెప్టెన్ గడే అడు తిప్పు ఇటు తిప్పు అటు ఇటు అని చెప్పి ఏడేడ రౌండ్ తిప్పుతున్నాడు. మనోడు వచ్చి కెప్టెన్ తో అట్ట కాదు, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలంటే ఇటు అసలు వెండో లేదు, నేను ఇలాగే తిప్పుతా అంటాడు. మొత్తానికి అటు ఇటు తిప్పి షిప్ ని లాస్ట్ కి ఆ తుఫాన్ వచ్చే సైడ్ కి ఎత్తపోయి ఉంటాడు. అటు చూస్తే పెద్ద తుఫాన్ వస్తుంది. మనోడు వెంటనే కెప్టెన్ దగ్గరికి వెళ్ళి, కెప్టెన్ పెద్ద తుఫాన్ ఉందటు, మనం అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ వెళ్దాం, తొందరగా వెళ్ళిపోవచ్చు అంటే ఈడేమో ఒరే కెప్టెన్ ఎవడు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నేను కదా కెప్టెన్, అసలు నీ సొంత విలేజ్ యాస్గార్డ్ నే కాపాడుకోలేని లఫంగోడివి పడవ ఎట్లా నడపాలో నాకు నేర్పిస్తావా? నువ్వు టైటానిక్ మూవీ చూసావంట? అసలు 3 సార్లు చూశాను, మొన్న నైటే వచ్చే ముందు కూడా మళ్ళీ చూసా. షిప్ ఎలా నడపాలో నాకు చెప్పకు. మన షిప్ ని ఇప్పుడు మనం ఆ తుఫాను మధ్యలో నుంచి తీసుకుని పోతాం అనమాట అని అంటాడు. అసలు మనోడికి ఏం అర్థం కాదు. నువ్వు ఏమన్నావు, నువ్వు ఏంట్రా అంటే నేను తుఫాను మధ్యలో తీసుకుపోతా అంటాడు. మనోడేమో పోతే మధ్యలోంచి ఎందుకు అలా చుట్టూ తిప్పి వెళ్ళొచ్చు, లేదా అట్లీస్ట్ 4-5 గంటలు ఈ మూల ఎక్కడ వెయిట్ చేసామంటే తుఫాన్ అటు నుంచి అటు వెళ్ళిపోద్ది, మనం ఇటు నుంచి ఇటు నెమ్మదికి వెళ్ళిపోవచ్చు అని అంటాడు. ఈడేమో లేదు నేను మధ్యలో నుంచే వెళ్తాను అని అంటాడు. వీళ్ళకేం అర్థం కావట్లా, ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతాను. ఈడే అసలు వినట్లా, నేను మధ్యలో నుంచే పోతాను, గోలా చేసేది ఏం లేక ఇంకా తుఫాన్ మధ్యలో నుంచే పోతుంటది. లోపలికి వెళ్ళగానే మొత్తం ఇంకా తుఫాన్లోకి వెళ్తే తెలిసిందేగా, నేల మీదే ఉండవు, ఇంకా సముద్రంలో ఊగిపోతా ఉంటది పడవ. ఇంక వెనక్కి వెళ్దాం అటు నుంచి వెళ్దాం అని చెప్పి అంటే కెప్టెన్ ఏమో నేనేం చెప్పాను, తుఫాన్ మధ్యలోకి వెళ్ళాలని చెప్పానా, మనం మధ్యలో ఏడున్నాం, ఇంకా మూలే ఉన్నాం, పద నన్ను మధ్యలోకి ఎత్తపో అని అంటాడు. ఈ ఎదవ ఎలాగో వినిసావడని చెప్పి ఇందులోంచే తెలివిగా ఎలాగోలా మనోడే అందరి చేత మంచిగా పని చేయించి బయటకు వచ్చేలా చేసేస్తాడు. నెక్స్ట్ రోజు కెప్టెన్ గారు మనోడిని పిలిపించి, నువ్వు పొద్దునవగానే బయటకు వచ్చి అందరి ముందు నన్ను క్షమించండి అని అడగాలి. దాని తర్వాత మనం మన షిప్ ని వెనక్కి తిప్పి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోబోతున్నాం. నాకు టైటానిక్ సినిమా సరిగ్గా గుర్తు రావడం లేదు, మర్చిపోయాను, మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ నేను షిప్ తీసుకుని మళ్ళీ వస్తాను. సో పొద్దునే షిప్ అంతా తీసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాం అని అంటాడు. మనోడేమో ఒకసారి అర్థం చేసుకుని సావు, ఇక్కడ దాకా వచ్చేసాం, ఇంకొంచెం ముందుకెళ్తే వేల్స్ చాలా ఉంటాయి, పట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు, కొంచెం సేపు వెయిట్ చేయంటే అసలు వెండు అంటే చాలా నష్టం వస్తుందంటే ఒప్పుకోట్లా. నువ్వు టైటానిక్ మూవీ చూసావా అని అంటాడు. మనోడు కొల్లు మండిపోద్ది, పోలే నువ్వు నీ టైటానిక్ మూవీ సరే ఏంది ఇప్పుడు వెనక్కి ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నావు అంతే కదా, ఓకే వెళ్ళిపోదాం, అలాగే మీ అయ్యకి నువ్వే చెప్తావు తుఫాను మధ్యలో నుంచి వెళ్ళి తిమింగ్లాల రాగానే భయపడి వెనక్కి వచ్చేసామని. దాని తర్వాత డైలీ కూర్చొని టైటానిక్ మూవీ చూసుకోని అనగానే ఇంక ఇడు మబ్బు మొహం పెడతాడు. ఇంకా మనోడు ఓకేగా ఒప్పుకున్నట్టేగా ఇంకా ముందుకేగా వెళ్ళేది అని చెప్పి అంటాడు. దీని తర్వాత వీళ్ళు అలా ముందుకే పోతా ఉంటది ఈ తిమింగ్లాల కోసం. ఇప్పుడైతే వాళ్ళు షిప్ వేసుకొచ్చి ప్రస్తుతానికి 3 నెలలు అయిందంట. సముద్రం మధ్యలోకి రాగానే వాళ్ళకి చాలా పెద్ద పెద్ద వేల్స్ ఎన్నో కనిపిస్తాయి. వీటి కోసమేగా వచ్చింది. ఇంకా షిప్ అక్కడే ఆపి చిన్న చిన్న బోట్లో వేసుకొని వేల్స్ వాడి దగ్గరికి వెళ్తాయి అనమాట. అంటే పెద్ద షిప్ వేసుకుని వాడి దగ్గర దాకా పోయాయంటే తిమింగ్లాలని కలిసి నుజ్జు చేస్తాయి దాన్ని. సో బుట్ట పడవలు వేసుకొని పోతున్నారు. దగ్గరికి వెళ్ళగానే మనోడు వాడి స్కిల్స్ ను ఉపయోగించి ఒక వేల్ని వేసి పడేస్తాడు. దాన్ని చంపేసి తీసుకొచ్చేస్తాడు. తెచ్చారుగా మొక్కలు కొట్టి వేడి చేసి నుజ్జు చేసి ఆయిల్ ప్రాసెస్ ఏదో ఉంటదండి చేస్తున్నాడు. చూస్తుంటేనేమో చేపల పులుసు చేసినట్టు చేస్తుంటది. ఆయిల్ అయితే తీస్తున్నారు. దాని తర్వాత వేలు లోపలికి కూడా పంపిస్తారంట, పెద్దది కదా, ఆ లోపలికి ఈజీగా పట్టేవాడు మన థామస్ గాడు. అసలే మన స్పైడర్ మ్యాన్, ఇందులోకైనా దూరిపోతాడు. ఇంకో పక్కన చూస్తే 10 సంవత్సరాల క్రితం అలా ఉన్నాడు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు, ఏమీ చేంజ్ లేదు. అసలు ఏం చేస్తాడో ఏం తింటాడో తెలియదు. ఇప్పుడు అలా ఇంకా పని జరుగుతూ ఉంటది. కట్ చేస్తే చాలా డేస్ అయిపోయింది. తిమింగ్లాల కోసం వెతుకుతూ ఉంటారు. అంటే ఒకసారి తిమింగ్లం దొరికింది, మళ్ళీ ఇంకోటి దొరకట్లా. మ్యాటర్ ఏంటంటే ఒకటి చిక్కాక దాన్ని కట్ చేసి ఆయిల్ ప్రాసెస్ అంతా ఇక్కడే అయింది షిప్ లో. అంటే ఇప్పుడు అన్ని తిమింగ్లాలు ఒకటేసారి పట్టుకొని ఒడ్డుకు తీసుకెళ్లి చేయాలంటే అయ్యే పని కాదు. ఈ లోపే పాడైపోతాయి, ఆయిల్ పోద్ది. సో ఇక్కడే షిప్ లోనే ఫ్యాక్టరీ పెట్టుకొని దిగుతున్నది. అందుకే పెద్ద ప్రాసెస్ ఇది. చాలా డేస్ అయినా తిమింగ్లాలు చెక్కట్లేదు. ఇంకో పక్క వాళ్ళు తెచ్చుకున్న మొత్తం ఫుడ్ గిడ్డు అంతా అయిపోతుంది. అలా వెళ్తూ ఉంటే వీళ్ళకి మధ్యలో ఒక ఐలాండ్ కనిపించింది అనమాట. దాని దగ్గర ఆగుతారు. అక్కడే వెళ్ళి ఇంకో షిప్ క్యాప్టెన్ ని కలుస్తుంది. వీళ్ళు కూడా సేమ్ అంతే, చేపలు పట్టడానికి ఇక్కడికి వచ్చేది. అదే చేపల ఆయిల్ కోసమే వచ్చేది. క్యాప్టెన్స్ అంతా అక్కడ కూర్చో ఉంటారు, వేరే షిప్ల క్యాప్టెన్స్ కూడా. అక్కడ ఉన్న ఒక క్యాప్టెన్, నేను ఒక పెద్ద తిమింగ్లాన్ని ఎలా పట్టానో ఆ కథ మీకు చెప్తాను అని చెప్పి స్టార్ట్ చేయబోతుంటే అప్పుడే మన క్యాప్టెన్ ఆగండి ఫస్ట్ నేను చెప్తాను అని, నేను తుఫాను మధ్యలో నుంచి టైటానిక్ షిప్ వేసుకుని పోయాను. షిప్ పోయి కొద్దాల్సిన మంచు కొండ ఎప్పటి నుంచో వచ్చిద్దని వెయిట్ చేస్తుంటే అది రావట్లేదు కదా, ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి మా మేనేజర్ చెప్తే వాడేమో ఒప్పుకోలేదు. అందుకే ఎడబడి దిగుతాం అని అంటాడు. అప్పుడు ఇంకో క్యాప్టెన్, నేను చెప్పేది అని చెప్పి మేము సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళి చూస్తే నా జీవితంలో అంత పెద్ద తిమింగ్లాన్ని ఎప్పుడు చూడలేదు. చాలా పెద్ద తిమింగ్లం అది. అందరూ దాన్ని గ్రేట్ వేల్ అని పిలుస్తారు. చెప్పాలంటే మీ షిప్ చూశాను, దానికంటే డబల్ పెద్ద షిప్ వేసుకుపోయా. కానీ ఆ గ్రేట్ వేలు దాని తోకలో ఉన్న ఒక మొక్కతో మా షిప్ మొత్తం మొక్కలు చేసింది. షిప్ అంతా నుజ్జు అయిపోయింది. మా వాళ్ళంతా చచ్చిపోయారు. క్యాప్టెన్ నేను ఒక్కడనే మిగిలాను. దాని ఏరియాలో అడుగు పెడుతుంటే తోకతో కొట్టి చంపేస్తుంది. నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియక మా షిప్ లోంచి 4 మొక్కలు వచ్చి అమ్మేసి ఆ డబ్బులతో ఇక్కడే చేపలు అమ్మే షాప్ పెడదామని డిసైడ్ అయ్యాను. మీరు అటు వెళ్ళొద్దు అని
చెప్తాడు. వీళ్ళేమో అసలు నమ్మదు. అంత పెద్ద తిమింగలం ఏడుంటది అసలు. ఉన్నా సరే దాన్ని మంచిగా లేపేస్తే ఎక్కువ ఆయిల్ వస్తుంది, మనకి యూజ్ అవుతుంది అనుకుంటారు. ఇప్పుడు కూర్చుంటే అదే ప్లాన్ వేసుకుంటారు, మనం అదే ప్లేస్ కి వెళ్దాం, పెద్ద తిమింగలం అన్నాడు కదా, నిజంగా అంత పెద్ద అయితే దాన్ని పట్టుకుంటే ఇంకోటి ఎతకాల్సిన పని ఉండదు మనకి, మంచిగా ఆయిల్ లాగేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు మనం అని అనగానే మన కెప్టెన్ గడు అయితే సంగలు గుద్దుకుంటా ఉంటాడు. అంటే ఇంతసేపు చెప్పింది ఏం వెళ్ళలేదు, తిమింగలం ఆయిల్ ఏమి నిపిలా, లాస్ట్ లో ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు కదా, అది ఒక్కటి వినిపించింది. దానికే ఆనందపడిపోతాడు. కట్ చేస్తే 14 నెలలు అయిపోయి ఉండిద్దండి వీడు వచ్చి, వీళ్ళంతా వచ్చి కెప్టెన్ అయితే ఇంటికి ఎప్పుడు పోదాం, ఆ సినిమా ఎప్పుడు చూద్దామని ఏడుతుంటాడు. ఏదో వీళ్ళ అదృష్టం బాగుండి వీళ్ళు అనుకున్న ప్లేస్ కి వచ్చేసి ఉంటది. వీళ్ళ చిన్న చిన్న షిప్లు వేసుకొని దీన్ని ఎలాగైనా వేసేద్దామని వీళ్ళ ఆయుధాలు పనిముట్లు ఉంటాయిగా అన్ని సాన పెట్టుకుని బోట్లు వేసుకుని పోతుంటది. బుడ్డ బోట్లే కదా వేసుకుని పోయేది. అయితే ఇలా వెళ్తుంటే మన అవెన్ గార్డ్ ఉన్నాడే మేనేజర్, ఆ వాడి బోటుని ఏదో వచ్చి ఒక తట్టు తట్టిద్ది. బోట్ అడు దిగిపోయి వీళ్ళంతా కింద పడిపోతుంది. అప్పుడు వాళ్ళ కళ్ళతో నిజంగానే కళ్ళు పెట్టి చూస్తుంది. ఆ రోజు వాడు చెప్పింది నిజమే, దీన్ని తోకదాలు మన బోట్ అంతా నుజ్జవడానికి అంత పెద్దది ఉంటది, అది గ్రేట్ వేల్ అనమాట. ఏదైతేనే ఆ గ్రేట్ వేలు వాళ్ళ తన్ని వెళ్ళిపోయింది ఇల్లు. అయితే ఇంకో బోట్ లో వేరే బ్యాచ్ 4-5 చిన్న చిన్న పడవలు వేసుకొస్తారు కదా, ఇంకో బ్యాచ్ పడవ కింద పడలేదు. సో వాళ్ళు ఏదో వేలుని చంపుదాం ట్రై చేస్తారు, చంపేస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఇలాకాలోకి వెళ్ళి డాను వాళ్ళ తమ్ముడిని కొడితే డానుకు మండదా, మండిద్ది. గ్రేట్ వేల్ అంతా చూసుంటది. గ్రేట్ వేలు వేలని కాదు, వీళ్ళ షిప్ నుజ్జు చేసే చూరుకుంటది ఎదవలని. పెద్ద వేలు అలా వెళ్ళిపోయి వాళ్ళ పెద్ద షిప్ ని పొడుం చేసేస్తుంది. వీళ్ళు పట్టుకున్న వేలుని వదిలేసి వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళి చూస్తే ఇంకా వాళ్ళు చేయగలిగింది ఏం లేదు, షిప్ అంతా మునిగిపోతుంది. అందుకే ఇంకా అది వదిలేసి చిన్న షిప్పుల్లోకి వచ్చేస్తారు. వాళ్ళ దగ్గర మిగిలిన ఫుడ్ గిడ్ ఏవో మిగులుతాయి కదా, అన్ని తీసుకుని పోతారు. మొత్తాన్ని టైటానిక్ షిప్ ముంచినట్టు ఎలాగోలా మునిగిపోయింది ఇది కూడా. ఇంకా అక్కడి నుంచి సముద్రం నుంచి వెళ్ళాలిగా ఇంటికి, ఇంకేం చేయలేదుగా, గూగుల్ మ్యాప్స్ ఎలాగూ లేవుగా, సముద్రంలో మ్యాప్ పెట్టుకుని చూస్తారు. చిన్న చిన్న పడవలు ఉంటే వాటి మీద వెళ్తుంటది. కానీ ఇందులో వెళ్ళడం అస్సలు వల్ల అట్లా తుఫాన్ని తట్టుకోలేకపోతుంది. మళ్ళీ ఎందుకు తుఫాన్లోకి పోయి వచ్చే ఆ గాలోడు ఇంకా వదిలి సావట్లేదా అంటే అదేం లేదు, తుఫాన్ మాటికి వస్తుంది, వీళ్ళు చిన్న బోట్లో తొందరగా వెళ్ళలేకపోతున్నారు. ఇదంతా సరిపోదన్నట్టు ఆ గ్రేట్ తిమింగలం మాటికి వచ్చి వీళ్ళని ఎక్కిరిస్తూ తోకతో తన్నిపోతా ఉంది. సిగ్గుంటే మళ్ళీ వస్తారంట అన్నట్టు ఏం చేయలేకపోతున్నారు. అప్పుడే మన అవెన్ గడ్ ఫ్రెండ్ వల్ల పెద్ద హీరో అతను కూడా, అతనికి బాగా దెబ్బలు తగులుంటాయి. అతను లేగలేకపోతున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు. అతను ఎవడో కూడా చూసుకోవాల్సి వస్తుంది. మనకి బొక్కే ఇంకేముండదు, ఇన్ని సముద్రంలో దోసేద్దాం అన్నట్టు ఉంటది. కట్ చేస్తే 1 month అయిపోయింది బుడ్డ పడవల్లోనే. వాళ్ళ దగ్గర ఫుడ్ తినడానికి కూడా ఏం లేదు, చచ్చిపోయే స్టేజ్ కి వచ్చేసేది. ఎటు పోవాలో తెలియట్లా. అప్పుడే దూరంగా ఒక ఐలాండ్ కనిపించింది. అంతే స్పీడ్ గా వెళ్దాం అనుకుంటారు, కానీ మన గ్రేట్ వేలు వదిలిద్దేంది, నేను స్పీడ్ గా వెళ్తాదా, నేను ఎత్తకపోతుందా అని చెప్పి స్పీడ్ గా వచ్చి లైన్ లో వాళ్ళ దగ్గర షిప్పులని నుజ్జు చేసి వదిలేస్తుంది. ఇలా ఎలాగోలా సచ్చ ఏదో చేసి ఇంకా కొంతమంది ఒడ్డు కొట్టుకుంటూ వచ్చేస్తారు. ఇలా సిచ్యువేషన్ చూస్తే అస్సలు బాగోదు. ఐలాండ్ లో ఏం దొరికితే అది, రాళ్ళు రప్పలు కూడా మింగేసేలా ఉన్నది. ఏది కనిపిస్తే మింగేస్తున్నది అంతా. దాని తర్వాత కెప్టెన్ మిగతా వాళ్ళందరికీ మంట పెట్టండి అంటాడు. ఇటు పెట్టిన మంట సరిపోలే అంటే ఆ మంట కాదు, పెద్ద మంట వేయండి అంటారు. అంతా అదే చేస్తారు. పాపం ఐలాండ్ అనుకుని వెళ్ళారు, కానీ అక్కడ చూస్తే ఏం లేదు, ఒక్క సోలో ఐలాండ్. అంటే మనుషుల నుంచి దూరంగా సోలోగా ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడేమో ఇంకా ఏ మనుషులు లేదు, ఏం చేయాలో తెలియదు, ఎటేలాలో తెలియదు. మంట పెద్దదిగా ఉంచి ఏదైనా షిప్ అటు నుంచి పోతే మంట చూసి వచ్చిద్దని చాలా ఆశగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా చాలా డేస్ ఇక్కడే అయిపోతూ ఉంటుంది. ఐలాండ్ లో ఇంకా ఏమైనా ఉండిద్దేమో అని చెప్పి మనోడు ఎతుకుతా ఉంటాడు. అప్పుడే ఒక గుహ లాంటిది కనిపించింది. ఈ గుహలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటది, ఆది మానవులైన ఏదో ఒకటి వదిలి చచ్చి ఉంటారు, అదన్నా తిందాము అని చెప్పి మనోడు లోపల పోతా ఉంటాడు. ఆడికి వెళ్ళి చూస్తే ఏమీ లేవు, ఉన్న వల్ల మనుషుల ఎముకలు పుర్రెలు అన్ని అవే. సో వీళ్ళలాగే చాలా మంది మనుషులు గ్రేట్ వేల్ ని నేను చంపుతా అని ఎగురుకుంటా వచ్చి దాని చేతుల్లో సచ్చి లాస్ట్ కి గోలో పడి చచ్చారనమాట అంతా. అందుకే ఎన్ని సేవలు ఉన్నాయి. ఆ విషయం మన వాళ్ళందరికీ అర్థం అవుతూ ఉంటది. ఇప్పుడు వీళ్ళంతా లోపల చూసి తెగ భయపడిపోతారు. అంతే, ఇంకా మన బతుకు కూడా అంతే. ఏదో బండ ఎత్తుకొని ముందే కూర్చొని పోతాం, ఎందుకు చాలా లేట్ చేయడం, మళ్ళీ దాని తర్వాత మంచి బండలు దొరకవేమో అని చెప్పి అనుకుంటూ ఉంటది. ఇంకా అప్పుడే మనోడు డిసైడ్ అవుతాడు, ఇంక ఇక్కడ మనం ఉండకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఇలాగే అస్థి పంజరాలు అయిపోతాం. వాళ్ళ దగ్గర ఆ మొక్కలు ఈ మొక్కలు వేసుకొని, అంటే బోట్ కూడా కొంచెం మొక్కలు ఉంది, దాన్ని తీసుకొచ్చి మొక్కలతో సరి చేసుకుంటూ ఉంటారు. ఏదోటి 1-2 మంచి బోట్లు చేస్తే వెళ్ళిపోవచ్చని. సగం మంది అయితే మేము వామన స్వామి ఏడే ఉంటాం, ఏదో మట్టో మసానో తింటూ బతుకుతాం, మీరంతా ఫీల్ అవ్వకుండా వెళ్ళిపోండి, మేమేమి ఇక్కడ కొత్త విలేజ్ ఏం క్రియేట్ చేయట్లేదు, అందరం అబ్బాయిలమే, ఏం బీగినా అందరూ కలిసి ఏదో ఒక సావడం తప్ప ఏం జరగదు ఇక్కడ. ఆ షిప్ ఏమైనా ఇటు సైడ్ నుంచి పోతే మేము ఎక్కువ వస్తాం, అసలే భయం వేసేస్తుంది మళ్ళీ సముద్రంలోకి వెళ్ళాలంటే, అన్ని నీళ్లు తప్ప ఉప్పు నీళ్ళు కూడా ఏం లేవు, ఏదో మట్టో మసానం ఏదో ఒకటి ఏడు ఉంది, ఆ వల్ల కాదు మీకు పాండుగా బాబని వాళ్ళని తోలేస్తారు. అప్పుడే కట్ చేస్తే వీళ్ళు ఐలాండ్కి వచ్చి 48 రోజులు అయిపోయిందని చూపిస్తాడు. అంటే వీళ్ళు వదిలేసి కొత్త షిప్ లో మంచిగా మరమ్మతులు చేసుకొని పెట్టుకున్నారు కదా, వేసుకుని పోతా ఉంటారు. వీళ్ళ సిచ్యువేషన్ అస్సలు బాగా, ఫుడ్ ఏమీ లేదు కదా, ఐలాండ్ లో ఉన్న ఏదో ఒకటి ఉండేది, అప్పుడప్పుడు 4 పక్షులు వచ్చి గుడ్లు పెట్టిపోతాయి. ఇక్కడ ఏమీ లేదు, కనీసం నీళ్లు కూడా తాగలేదు. కరెక్ట్ గా అప్పుడే
పాపం వాళ్ళ బోట్ లో ఒక చచ్చిపోతాడు. ఎలాగో చచ్చిపోయాడు కదా అని చెప్పి వాళ్ళు ఇంకా అతని సముద్రంలో తోసేస్తూ ఉంటే అప్పుడే మనోడు ఆగాగు సముద్రంలో తోయొద్దు, దీనివల్ల మనకు లాభం ఏమి ఉండదు, చచ్చిపోయాడు కదా ఎలాగో మనం అందరం చంపుకొని ఇంకా అదే చచ్చిపోయి తినేద్దాం, వాడినే తినేద్దాం అని అనుకుంటారు. అది వినగానే వీళ్ళంతా షాక్ అయిపోతారు, అసలు ఏమనాలో తెలియదు. ఇంకో పక్క డెస్పరేట్ గా ఉన్నారు, ఏమో చేయాలో కూడా వీళ్ళకి కూడా తెలియదు. ఇంకా నిజంగానే చేసేదేం లేక అందరూ అదే పని చేస్తారు. చూస్తే ప్రజెంట్ టైం లో ఉంటాం. ఈ కథ అంతా థామస్ చెప్తాడు, మర్చిపోయా. థామస్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. పాపం చచ్చిపోయినాడు నా బెస్ట్ ఫ్రెండ్, నా చేతి నేనే ముక్కలుగా చేసి కోసుకొని తినేసాను, అలా బాధపడుతూ ఉంటాడు. వీళ్ళ ఆవిడ కూడా ఆ కథ విని చాలా బాధపడిద్ది. తప్పులేదా థామస్, నువ్వు ఇంతలావన బాధపడుతూ భయపడుతూ ఉంటే ఏదో అనుకున్నా కదా, మా అయితే మిడ్ నైట్ ఏదయ్యేమో చూసుకొని దడుచుకొని తెచ్చావు అనుకున్నా, అది కూడా కాదు, ఇంత అన్యాయం జరిగిందా, బెస్ట్ ఫ్రెండ్ వండుకొని తినేసావా అని అంటే పాపం వాడేమో అవును ఏడుస్తుంటే సరే నెక్స్ట్ కాదు చెప్ప అంటుంది. ఇలా 1 మంత్ అయింది. 1 మంత్ అయిపోవడం వల్ల వాళ్ళ ఫ్రెండ్ చచ్చిపోయాడు కదా, మొత్తం తినేసేది, ఎముకలు కూడా మిగలలేదు, ఓన్ సూప్ చేసుకుని తాగేసినట్టున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలో తెలియట్లా. ఒకటే ఆప్షన్ మిగిలింది, అదేంటంటే వీళ్ళందరూ కలిసి ఆట ఆడుకుంటారు. అమ్మా నాన్న ఆట కదా, అష్టాచమ్మ ఆట ఆడతారు. ఆ అష్టాచమ్మ ఆటలో ఏ చెమ్మగాడు ఓడిపోతే ఆ చెమ్మగాడిని వీళ్ళందరూ కలిసి కోసుకొని తినేస్తారు. సింపుల్ విషయం, తప్పులేదు. ఆ థామస్ గడు పాపం వాడు ఆ రకంగా అయిపోవడంలో. ఇప్పుడు అందరు కలిసి ఆట ఆడతారు కదా, ఆటలు పాపం మన క్యాప్టెన్ ఓడిపోతాడు. ఇప్పుడు ఆ క్యాప్టెన్ ఓకే నా డేస్ అయిపోయి నాకు అర్థమైపోయింది, నాకు తెలిసిపోయింది అని చెప్పి తుపాకీని వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు వాడికి ఇచ్చి, అంటే పని చేసేవాడే లాస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. వాడు ఇంకా తుపాకీ తీసుకొని నా జీవితంలో నీకంటే గొప్ప క్యాప్టెన్ నేను ఎప్పుడూ చూడలేదని చెప్పి వాడి నాడే కాల్చుకుని అక్కడే చచ్చిపోతాడు. అప్పుడే కరెక్ట్ గా గ్రేట్ వేలు ఆ సౌండ్ విని అక్కడికి వచ్చింది. మనోడు ఆల్రెడీ పెద్దది అదేదో సోలం లాంటిది రెడీ చేసి పెట్టుకున్నారు, ఏదైనా వస్తే కోసేద్దామని. ఇప్పుడు దాన్ని చంపేపోతావు, దాని కళ్ళతో అలా చూస్తూ ఉంటది. అది కళ్ళలో కళ్ళు పెట్టి చూసిద్ది, ఈడు కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు. ఎంతైనా యాస్ గాడు కదా, కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని అలా చూసుకొని అదైతే వెళ్ళిపోయింది. సరే సావండి, అది చండాలంగా ఇంకేం చేస్తాను మిమ్మల్ని అని చెప్పి అది వెళ్ళిపోయింది, వదిలేసి వీళ్ళని. ఇంకొన్ని రోజులు అలా గడిచాక అవును వీళ్ళందరూ సముద్రంలో తిరిగే వాళ్ళు, బోట్లు అన్ని తెలుసు కదా వీళ్ళకి, చేపలు పట్టడం ఇంకా బాగా తెలిసి ఉంటది కదా, చేపలు పట్టుకుంటూ ఐలాండ్ లో కూర్చుని మంచిగా ఫిష్ ఫ్రై చేసుకుని ఎవరైనా వస్తాడో ఏదో చూడొచ్చు కదా. కొన్ని డేస్ అలా గడిచాక ఒక పెద్ద షిప్ వాళ్ళ పక్క నుంచి అలా పోయిద్ది. ఆ షిప్ లో వాళ్ళు ఎవరు అని చెప్పి చూస్తూ ఉంటారు. చూస్తే అందులో ఒకరిద్దరు బతికే ఉన్నారు ఇంకా బొట్ట షిప్పుల్లో. దాంతో పాటు వాళ్ళ చుట్టుపక్కల మనుషుల ఎముకలు ఉంటాయి. ఎముకలు ఎంతమంది చంపి తినేసారో తెలియదు. ఆ గుహలో కంటే వీళ్ళ షిప్పులో బొట్ట షిప్పులో ఎముకలు ఎక్కువ ఉన్నాయి. ఆ పెద్ద షిప్పులో వాళ్ళంతా చూసి పిచ్చోళ్ళు అయిపోతారు. అసలు ఏమైందో ఇక్కడ, ఎవడన్నా చచ్చిపోతే అస్థికలు తీసుకొచ్చి సముద్రంలో కలపడానికి వచ్చావా లేకపోతే వీళ్ళే చంపేసావా తెలియట్లా. తప్పులేదులేండి, అంత షాక్ అయితే ఉంటది కదా. కట్ చేస్తే ఇప్పుడు వీళ్ళని వాళ్ళ షిప్ లో తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళంతా ఎన్నో నెలలకి సంవత్సరాలకేమో ఆ మిగిలిన కొంతమంది బతికిన వాళ్ళని షిప్ లో తెచ్చారు కదా, ఇంకా వాళ్ళు ఇళ్ళకి వస్తూ ఉంటారు. వీళ్ళందరూ నా ఒడ్డులో అక్కడ ఉన్న వాళ్ళంతా చూసి షాక్ అయిపోతారు. ఏంటి వీళ్ళందరూ ఇంకా బతికే ఉన్నారా, ఏంటి నిజంగానే బతుకున్నారా అని చెప్పి అనుకొని చూస్తుంటారు. ఇప్పుడైతే మనోడు మేనేజర్ అదే క్యాప్టెన్ వచ్చేసి ఉంటారు. మేనేజర్ వాళ్ళ వైఫ్ కూడా వచ్చేసి ఉంటుంది. ఆవిడకు పుట్టిన పాప కూడా వచ్చి ఉంటుంది. అనుమానపు పక్షుల్లా బిహేవ్ చేయకూడదు, డీసెంట్ గా ఉండాలన్నమాట. ఆడ వెళ్ళేటప్పుడు ఆవిడ ఆల్రెడీ ప్రెగ్నెంట్. ఆ రోజు నైట్ ఏమవుతావు మన థామస్ గాడు వవెన్ గాడు ఇద్దరు కలుసుకుంటారు. మంచి పని చేసావు, చాలా గొప్ప పని చేసావు నువ్వు అని. వాడి మెడలో ఉన్న లాకెట్ అది ఏదో మొక్క ఎముక ఎవడో మూతో ఏదో ఉంది, మరి మేబీ తిమింగలం పన్ను అయి ఉంటది, అది వాడికి వేస్తాడు. కట్ చేస్తే కంపెనీ వాళ్ళు మనోడిని అదే వాళ్ళ క్యాప్టెన్ వాళ్ళ మేనేజర్ ఇద్దరిని పిలుస్తారు అనమాట. అంటే అసలు ఏమైంది, ఏం జరిగింది, తోపు తీసుకాలని చెప్పి మిమ్మల్ని పంపిస్తే బొక్కు మొహాలు వేసుకొని ఇప్పుడు వచ్చేదేంటి, అసలు ఆ షిప్ ఆడిగిపోయింది. అయితే మన మేనేజర్ మనోడికి బాగా తెలుసు. ఇప్పుడు ఇడు పెద్ద తిమింగలం వచ్చిందండి, అది మమ్మల్ని సముద్రంలో 3 ఏళ్ల పాటు కుక్కని కొట్టినట్టు కొట్టింది, కొట్టించి ఆడాడే తిప్పింది. మేము ఇక ఏం చేయాలో తెలియక మా సగం మంది ఫ్రెండ్స్ అని పేక్క తిన్నాము, ఖైమా చేసుకుని తినేసాం. కొంతమంది పాన్ పరాగ అలవాట్లు ఉన్నోళ్ళు వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళ ఎముకలు కూడా వదల్చకుండా మింగేసాం అని ఇదంతా వీళ్ళకి చెప్పానుకో ఫస్ట్ వాంతులేసి వస్తుంది. దాని తర్వాత అసలు అమ్మ చెప్పిందంతా. అందుకే ఇదంతా చెప్పి వేస్ట్ అని మనోడు వెళ్ళిపోతాడు ఆడి నుంచి. అయితే వెళ్ళేటప్పుడు మనోడితో క్యాప్టెన్ మీరు మా క్యాప్టెన్ అని మర్చిపోవద్దు, డీటెయిల్స్ అన్ని చెప్పాల్సిన పని మీదే, నేను జస్ట్ ఒక మేనేజర్ లెక్కలు చూసుకుంటాను, లెక్కలు చెప్పే రకంగా మనకి ఏం మిగలలేదు కదా, మిగతా నువ్వే చెప్పి అని మనోడు బయటికి వెళ్ళిపోతాడు. అది అయిపోయాక వీడు ఇప్పుడు నిజంగా జరిగిన విషయం అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఈ రకంగా మెక్కి తిన్న విషయం దాకా చెప్పేసి ఉంటాడు. అది విన్న వాళ్ళ నాన్న సర్లే ఏదో ఒకటి చెప్పావు, ఇంకా నేను టైటానిక్ సినిమా స్టోరీ మళ్ళీ చెప్తావు అనుకున్నా, అదేం చెప్పలేదు, అదే చాలు. పాపం ఏదేదో ఇమాజిన్ చేసుకుని చెప్తున్నట్టున్నావు, తలకు దెబ్బ తగిలినట్టుంది, ఇంటికి పో నువ్వు, నేను డాక్టర్ పంపిస్తాను అని చెప్పి ఇంటికి పంపించేస్తాడు. సో ఎవడు నమ్మలేదు. దీని తర్వాత మన అవెన్ గాడు మేనేజర్ కూడా ఐలాండ్ లో చాలా మంది ఉండిపోయారు కదా, వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉండిపోయాడు, మేము ఇక్కడే కాపురం పెడతామని చెప్పి, మేము కానీ ఇంటికి పోతే ఖచ్చితంగా ఒక షిప్ ని మీ దగ్గర పంపిస్తాం, అదే మిమ్మల్ని అందరిని కాపాడడానికి ఖచ్చితంగా పంపిస్తాం, అప్పుడు దాకా గొడవలు పడకుండా వాళ్ళ అప్పలో ఏవో మిగుతా బతకండి అని పోయేటప్పుడు మనోడు అందరికి ప్రామిస్ చేస్తాడు, వాళ్ళ మీదే ఓట్లేసి ఉంటాడు. సో ఖచ్చితంగా పోయి ఉంటుంది. ఓ షిప్ ని మనోడు వాళ్ళని కాపాడడానికి పంపిస్తాడు. ఆ షిప్ కూడా తప్పిపోయింది, అది కూడా మళ్ళీ ఎప్పుడు రాలేదు. అయితే ఇప్పుడు ఇదంతా కథ మన రైటర్ కి చెప్తున్నాడు థామస్, మర్చిపోయింది కథంతా వినేసి ఉంటాడు. వెళ్ళిపోయేటప్పుడు మన థామస్ అడుగుతాడు, ఇప్పుడు మీరు కథంతా పుస్తకంలో రాయిపోతున్నారా అంటే రైటర్ ఏమో, లేకపోతే నువ్వు నా తాతయ్య అనుకుంటున్నావంట, నీతో పాటు నైట్ టైం కూర్చొని ప్రశాంతం కథలడానికి ప్రింటేసి డబ్బులు సంపాదించుకోవడానికి, ఓకే బై బై అని చెప్పి వాడు వెళ్ళిపోయి చెప్పిన కథ మొత్తం యాజ్ గా దింపేస్తాడు. చాలా యాడ్ కూడా చేస్తాడు. పుస్తకం కంప్లీట్ అయిపోయి రిలీజ్ చేశాక పెద్ద ఫేమస్ కూడా అయిపోతాడంట. మన థామస్ గారు కాదు రైటర్
డైరెక్టర్ ఫేమస్ అవుతాడు మంచి కదా. వెళ్ళేటప్పుడు అయితే మనోడి చేతిలో ఒక 500 పెట్టి పోయి ఉంటాడు, అంతే అక్కడ అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.